లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు అవి ప్యారలల్ ఇంటర్సెక్టింగ్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్ తెలుసుకోవడానికి మనం రేషియోస్ ద్వారా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. కానీ ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక లీనియర్ ఈక్వేషన్ మాత్రమే ఇచ్చి సెకండ్ లీనియర్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఎలా కేసెస్లో ఇంటర్సెక్టింగ్ అవ్వాలి, ప్యారలల్ అవ్వాలి అండ్ కోఇన్సిడెంట్ అవ్వాలి. ఆ కేసెస్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది తెలుసుకోవాలంటే దానికన్నా ముందు ఒక్కసారి క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఒకసారి క్వశ్చన్ చదవండి. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ హూస్ లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విత్. లెంత్ ఏమవుతుందట? 4 meters మోర్ దెన్ ఇట్స్ విత్. 4 meters ఎక్కువ ఉంటుందంట. సో బ్రెడ్త్ని అంటే విడ్త్ని ఎక్స్ అనుకున్నాం చూడండి, అండ్ లెంత్ని 4 meters ఎక్కువ అన్నాడు కాబట్టి x+4 రాసాము. ఈజ్ 36 meters అంటే హాఫ్ ద పెరిమీటర్ వాల్యూ ఇచ్చినట్టు అనమాట మనకి ఇక్కడ. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విత్ ఈజ్ అంటే ఈక్వల్స్ టు 36 meters. సో ఈ కేసులో ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్. గార్డెన్ యొక్క డైమెన్షన్స్ అంటే ఎల్ వాల్యూ లెంత్ అండ్ బి విడ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనము రెక్టాంగులర్ షేప్ కాబట్టి రెక్టాంగులర్ షేప్ డ్రా చేసుకున్నాము. ఏదైతే ఎక్కువ మెజర్మెంట్ ఉంటుందో అంటే ఎక్కువ లెంత్ ఉంటుందో అది లెంత్ అవుతుంది. తక్కువ అంటే బ్రెడ్త్ మనకి తెలుసు కదా, అంటే పొడవు వెడల్పులు అనమాట. ఓకే. సో 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్ అన్నాడు కాబట్టి లెంత్ని x+4గా అంటే బ్రెడ్త్ ఎక్స్ అనుకుంటే దానికన్నా 4 meters ఎక్స్ట్రా లెంత్ అని తీసుకున్నాం, x+4గా తీసుకున్నాం. సో ఈ వాల్యూస్ని మనం వర్డింగ్ ఫామ్లో ఎలా రాస్తున్నాం చూడండి. గివెన్ లెట్ లెంత్ ఆఫ్ ద గార్డెన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎల్గా రిప్రజెంట్ చేస్తాం కదా. ఎల్ ఎంత? x+4 meters. ఇక్కడ యూనిట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. వర్డింగ్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే కొన్ని ప్రాబ్లమ్స్లో యూనిట్స్ కూడా మార్క్స్ తీసేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మనం కూడా యూనిట్స్ మెన్షన్ చేసుకుందాం. x+4 meters. అలాగే విడ్త్ ఆఫ్ ద గార్డెన్ b ఈజ్ ఈక్వల్స్ టు x meters. సో ఇంకా మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ ఇచ్చారు. హాఫ్ పెరిమీటర్ అంటే హాఫ్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 meters. దీన్ని ఎలా రాసుకుంటాము అంటే మనకి ఫస్ట్ నీకు హాఫ్ పెరిమీటర్ కావాలి అంటే అసలు రెక్టాంగిల్కి పెరిమీటర్ వాల్యూ నీకు తెలియాలి కదా. సో మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ చూడండి. హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 meters. లెంత్ ఈజ్ అన్నప్పుడు ఇక్కడే 4 meters అని అనుకోకండి. ఫస్ట్ కంప్లీట్గా క్వశ్చన్ చదవండి. 4 meter మోర్ దెన్ ఇట్స్ విత్. మోర్ దెన్ ఇట్స్ విత్ అంటే 4 ఎక్కువ అన్నాడు అంటే విడ్త్ని ఎక్స్ అని తీసుకుంటే లెంత్ని x+4గా తీసుకున్నాం. అండ్ హాఫ్ ద పెరిమీటర్ ఇచ్చారు. హాఫ్ ద పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 meters. అండ్ మనం ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. డైమెన్షన్స్ అంటే అవే రెక్టాంగిల్కి లెంత్ అండ్ బ్రెడ్త్. ఓకే. ఇక్కడ చూడండి ఫస్ట్ హాఫ్ పెరిమీటర్ ఇచ్చారు కాబట్టి అసలు పెరిమీటర్ ఫామ్లో చూద్దాం. పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్ గార్డెన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into l+b. 2 into l+b. హాఫ్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ వేయండి. పెరిమీటర్ అన్నాడు కాబట్టి పెరిమీటర్ ప్లేస్లో మనము 2 into l+b వాల్యూ వేసుకుంటాం. హాఫ్ పెరిమీటర్ అంటే 2 into l+b వాల్యూ నోట్ చేయండి. 2 into l+b. హాఫ్ పెరిమీటర్ అంటే ఎంత మనకి వాల్యూ? 36 meters. అది నోట్ చేయండి. హాఫ్ ఇక్కడ ఎల్ అంటే ఎంత మనకి? x+4 ప్లస్ విత్ ఎక్స్ కాబట్టి ఇక్కడ చూడండి 2 న్యూమరేటర్ డినామినేటర్లో ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ x+x 2x ప్లస్ 4 36 meters. 2x ఈజ్ ఈక్వల్స్ టు మనకి 2x + 4 కదా. ఇక్కడ 4 + 4ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేయండి. -4 అవుతుంది. 36 - 4 ఎంత అవుతుంది? 32 అవుతుంది. 36 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 2x. 36 - 4 32 ఈజ్ ఈక్వల్స్ టు 2x. ఇక్కడ 2 ఎక్స్ వాల్యూ ఒకటే కావాలి కాబట్టి ఎక్స్ని వన్ సైడ్ మాత్రమే ఉంచి రిమైనింగ్ 2ని ఆపోజిట్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాము. అంటే ఎప్పుడూ మనకి మల్టిప్లికేషన్లో ఉన్నది ఈక్వల్స్ టు అవతల వైపుకి వెళ్ళింది అంటే అది మనకి డివిజన్లోకి వెళ్తుంది. ఇదనే కాదు, ఏ వాల్యూ అయినా సరే మల్టిప్లికేషన్లో ఉంటే డివిజన్ అవుతుంది,
అలాగే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ 32లో 16 టైమ్స్ x ఈజ్ ఈక్వల్స్ టు 16 మీటర్స్ అలాంగ్ విత్ యూనిట్స్. యూనిట్స్ రాయడం మర్చిపోకండి ఈక్వేషన్‌లో ఇచ్చారు కాబట్టి. సో x ఈజ్ ఈక్వల్స్ టు 16 మీటర్స్ అని మనం ఫైండ్ ఔట్ చేసాం. ఇక్కడ అసలు x అంటే ఏంటి? మనం ఆల్రెడీ అస్యూమ్ చేసుకున్నాం కదా! విడ్త్ ఆఫ్ ది గార్డెన్ b ఈజ్ ఈక్వల్స్ టు x మీటర్స్ అని. సో దేర్‌ఫోర్ విడ్త్ ఆఫ్ ద గార్డెన్ b x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 16 మీటర్స్. కొంచెం పైకి డ్రాగ్ చేద్దాం. కొంచెం కిందకి వెళ్ళిపోయింది. చూడండి x ఈజ్ ఈక్వల్స్ టు 16 మీటర్స్. అలాగే లెంత్ ఆఫ్ ద గార్డెన్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే లెంత్ ఆఫ్ ద గార్డెన్ L ఈజ్ ఈక్వల్స్ టు x ఎంత? ఆల్రెడీ 16 కదా! x ప్లేస్‌లో 16 నోట్ చేయండి. 16 + 4 20 మీటర్స్. సో లెంత్ ఆఫ్ ద గార్డెన్ ఏమవుతుంది అంటే లెంత్ ఆఫ్ ద గార్డెన్ 20 మీటర్స్ అయింది. అలాగే విడ్త్ ఆఫ్ ద గార్డెన్ 16 మీటర్స్ అయింది. సో దేర్‌ఫోర్ ఫైనల్‌గా మనకి డైమెన్షన్స్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ అడిగారు కాబట్టి L ఈజ్ ఈక్వల్స్ టు 20 మీటర్స్ అవుతుంది. విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 16 మీటర్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇప్పటి వరకు మనం ఎక్సర్సైజ్ 3.1లో చూసినట్టయితే గ్రాఫికల్ మెథడ్స్ చూసాము. అలాగే ఒక టూల్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి అది ప్యారలలా, కోఇన్సిడెంట్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇవే కాకుండా కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని చూసాము. అండ్ కన్సిస్టెంట్ అయితే మనము సొల్యూషన్స్ గ్రాఫికల్ మెథడ్లో కూడా రిప్రజెంట్ చేసాము. కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక్కసారి క్వశ్చన్ కేర్ఫుల్గా చూడండి. ఈ కేసు ఏంటని మీకు అర్థమవుతుంది. గివెన్ ద లీనియర్ ఈక్వేషన్, ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 2x + 3y - 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. రైట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. మీరు చదివింది కరెక్టే. ఇంకొక లీనియర్ ఈక్వేషన్ని మనం ఫైండ్ ఔట్ చేయాలట. ఇప్పటి వరకు 2 ఇస్తే మనం డిఫరెంట్ కేసెస్లో సొల్యూషన్స్ ఫైండ్ ఔట్ చేసాము. కానీ ఇక్కడ ఏంటి అంట ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇంకొక లీనియర్ ఈక్వేషన్ని మనం ఫైండ్ ఔట్ చేయాలట. సచ్ దట్ ద జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పెయిర్, ఈ జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఫైండ్ ఔట్ చేయాలట. సో ఫార్మ్డ్ ఈజ్, ఇది ఎలా చేయాలి అంటే ఏం ఫామ్ చేయాలి అట ఆ ఈక్వేషన్స్ మనం ఫైండ్ ఔట్ చేసిన అనదర్ ఈక్వేషన్ అండ్ గివెన్ ఈక్వేషన్ కలిపి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని ఫామ్ చేయాలి. అలాగే ప్యారలల్ లైన్స్ని ఫామ్ చేయాలి. అండ్ కోఇన్సిడెంట్ లైన్స్ ఫామ్ చేయాలి. ఒక ఈక్వేషన్ ఇచ్చి అనదర్ లీనియర్ ఈక్వేషన్ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఆ ఫైండ్ ఔట్ చేసిన లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉండాలి అంట ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ చేయాలి, ప్యారలల్ లైన్స్ ఫామ్ చేయాలి అండ్ కోఇన్సిడెంట్ లైన్స్ కూడా ఫామ్ చేయాలి. సో అవి మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి డీటెయిల్డ్గా చూద్దాము. మీరు జాగ్రత్తగా వినండి. గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్, గివెన్ లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. హియర్ మనకి ఆల్రెడీ స్టాండర్డ్ ఫామ్ తెలుసు కదా, ఆ స్టాండర్డ్ ఫామ్లో కంపేర్ చేసి a1x + b1y + c1 ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేసి a1 ఈజ్ ఈక్వల్స్ టు 2, b1 ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ c1 ఈజ్ ఈక్వల్స్ టు -8 అలాంగ్ విత్ సైన్. డోంట్ ఫర్గెట్ టు రైట్ ద సైన్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ మనకి తెలుసు కదా. ఆల్ కేసెస్ అంటే a1/a2 చేసినా b1/b2 అండ్ c1/c2 రేషియోస్ ఏది చేసినా కూడా అన్నీ నాట్ ఈక్వల్ ఉండాలి. సో ఇలాంటి కేసెస్లో మనము ఇచ్చిన ఈక్వేషన్కి ఏదో ఒక నెంబర్ యాడ్ చేయండి. ఏ నెంబర్ యాడ్ చేసినా పర్వాలేదు. సో మనం ఇక్కడ యాడింగ్ 3 టు ద ఈక్వేషన్ 1, మనం 3 అనేది యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 యాడ్ చేసి చూడండి. సేమ్ మీకు ఏ కండిషన్లో కూడా మీకు a1/a2, b1/b2, c1/c2 అనేవి ఈక్వల్ అవ్వవు. మనకి ఇంటర్సెక్టింగ్ కండిషన్ ఏంటి, రేషియోస్ అసలు ఎక్కడా కూడా ఈక్వల్ అవ్వకూడదు. సో నువ్వు ఏ నెంబర్ తీసుకుంటే ఏంటి, సో అన్నిటికీ ప్లస్ తీసుకున్నాము. 3 తీసుకుని ప్లస్ చేసాము. సో 2 + 3 ఎంత 5, 5x + 3 + 3 6, 6y - 5 -5 ఇక్కడ రాసిన దగ్గర జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 3 కదా యాడ్ చేసాము. -8 + 3 బిగ్ నెంబర్ కేసు అయినది మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయండి. తర్వాత సబ్ట్రాక్షన్ యాజ్ యూజువల్గా చేసేయండి. 8 - 3 ఎంత, 8లోంచి 3 తీస్తే ఎంత 5 కాబట్టి బిగ్ నెంబర్ 5 ఉంది కాబట్టి 5 వేయండి. సో దిస్ ఈజ్ ద సెకండ్ రిక్వైర్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్. ఇక్కడ ఇది మీరు చేయనవసరం లేదు, జస్ట్ మీరు ఒకసారి చెక్ చేయడం కోసమే.
A1/A2, B1/B2, C1/C2 చేయండి. 2/5 వచ్చింది. 1/2 అండ్ 8/5. ఎక్కడ కూడా మీకు 3 కేసెస్‌లో ఈక్వల్ అవ్వలేదు కదా! సో, ఇలాంటి లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఫార్మ్‌లో మనము అనదర్ ఈక్వేషన్ అనేది ఫైండ్ ఔట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ కేస్‌లో ఏం చేస్తాం చూడండి. ఇంటర్సెక్టింగ్ యాడ్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్సెక్టింగ్ చేసినప్పుడు యాడ్ చేసాము. అండ్ నెక్స్ట్ ప్యారలల్ లైన్స్‌లో ఇవి ఏంటి స్ట్రెయిట్‌గా ఎవరి దారిన వాళ్ళు రైల్వే ట్రాక్స్ లాగా పోతూ ఉండాలి. అంటే నీ మాట నీదే, నా మాట నాది. ఎవరి మాట మీద వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఒకటి ఈక్వల్ ఉంటుంది, ఒకటి అన్‌ఈక్వల్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఎవరైనా చూడకపోయినట్టుంటే ప్రీవియస్ వీడియోస్ అండ్ ఇంట్రడక్షన్ వీడియోస్ చూడండి. డెఫినెట్‌గా మీకు క్వెషన్స్ అనేవి బాగా అర్థమవుతది. బేసిక్స్ కదా స్ట్రాంగ్‌గా ఉంటే మనం క్వెషన్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ మళ్ళీ రాసుకున్నాము. 2x + 3y - 8 = 0. మల్టిప్లై బై x అండ్ y కోఎఫిషియెంట్స్ విత్ ఎనీ నంబర్. x అండ్ y కోఎఫిషియెంట్స్‌ని ఏ నెంబర్‌తో అయినా మల్టిప్లై చేయొచ్చు. సింపుల్‌గా ఉంటుంది కాబట్టి చిన్న నెంబర్‌తో మల్టిప్లై చేయడానికి ట్రై చేయండి యాజ్ యువర్ విష్. నేనైతే 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ ఈక్వేషన్ అంతటిని మనం ఆల్రెడీ మ్యాథ్స్ ఫ్రమ్ స్క్రాచ్ ఫౌండేషన్ సిరీస్ అని ఒక సిరీస్ చేస్తూ ఉన్నాము. ఒక్కసారి ఎవరైనా చూడకపోయినట్టుంటే మన ఛానల్ని క్లిక్ చేసి ప్లేలిస్ట్ అని ఉంటుంది. ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మ్యాథ్స్ ఫ్రమ్ స్క్రాచ్ మ్యాథ్స్ అనేవి బేసిక్స్ నుంచి చెప్పడం జరిగింది. చూడలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి సిరీస్ని చూడండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 × 2 4x, మళ్ళీ 3y ఉంది కదా, ఇంటూ 2 6y మైనస్ 9 = 0. 9 ఎందుకు ఇక్కడ డిఫరెంట్‌గా రాసాము అంటే కాన్స్టెంట్ ప్లేస్‌లో నీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మల్టిప్లై బై అని రాసినప్పుడు అక్కడ క్లారిటీగా రాసాం చూడండి. ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్స్ విత్ ఎనీ నెంబర్ అని. ఎక్స్ అండ్ వై కోఎఫిషియెంట్స్ మాత్రమే. కాన్స్టెంట్ నీకు నచ్చిన నెంబర్ రాసుకో. నేను 9 రాసుకున్నాను. నువ్వు 10 రాస్తావా? నువ్వు 10 రాసుకో. లేదు 11 రాస్తావు, లేదా 100 రాస్తావు యాజ్ యువర్ విష్. సో, అలాగా మనకి కాన్స్టెంట్ అనేది డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఒకసారి కండిషన్ చెక్ చేసినట్టయితే పక్కన చూడండి. 1/2 = 8/9. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ 2 కేసెస్‌లో ఈక్వల్ అయింది. నెక్స్ట్ నాట్ ఈక్వల్ అయింది. ఇలాంటి కేసు మనకి ప్యారలల్ మల్టిప్లై పిఎం గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ వచ్చినప్పుడు మల్టిప్లై చేసామని గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ థర్డ్ కేస్ కోఇన్సిడెంట్ లైన్స్ అంటే అందరూ ఒకే మాట మీద ఉంటారు. అంటే రేషియోస్ అన్నీ ఈక్వల్ అవ్వాలి. A1/A2 = B1/B2 = C1/C2. మల్టిప్లై ఈక్వేషన్ విత్ సేమ్ నెంబర్. సో, ఒక మాట మీద ఉన్నారు కాబట్టి ప్యారలల్‌లో అవి ఒకరొకటి కదా! కాన్స్టెంట్ మన మాట వింది కాబట్టి దాన్ని వదిలేసాం. XY కోఎఫిషియెంట్స్‌కి మాత్రమే మల్టిప్లై చేసాం. ఇక్కడ కోఇన్సిడెంట్ అందరూ ఒకే మాట మీద ఉంటారు కదా! అందరినీ ఒకే నెంబర్‌తో మల్టిప్లై చేసేసాం. 2తో మల్టిప్లై చేసేయండి. 4x + 6y - 16 = 0. ఒక్కసారి రేషియోస్ చెక్ చేయండి. అన్నీ ఈక్వల్‌గా ఉంటాయి. అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల యూస్ఫుల్ ఉన్న చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి. ఇంటర్సెక్టింగ్ అన్నప్పుడు యాడింగ్ 3 చేసాము. ప్యారలల్ కేసులో XY కోఎఫిషియెంట్స్‌ని మాత్రమే మల్టిప్లై చేసాము 2తో. అండ్ థర్డ్ కేసులో అన్నిటినీ సేమ్ నెంబర్‌తో మల్టిప్లై చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.